సో ఈరోజు ఏం స్టోరీ చెప్దాం? కౌ టైగర్ స్టోరీ. ఆవు పులి కదా. ఇదేంటిది? కౌ. తెలుగులో ఏమంటారు దీన్ని? ఆవు. ఓకే, ఇది బేబీ కౌ, ఇది షీప్. ఒకరోజు ఏమైంది? బేబీ కౌకి ఆకలేసింది. ఆకలేసి ఏం చేసింది? అని ఏడుస్తుంది. ఆకలి, పాలు కావాలి, పాలు కావాలని ఏడుస్తుంది. అప్పుడు ఏం చేసింది? జుమ్ అని జంప్ చేసి బయటకు వచ్చింది. అమ్మ కోసం చూసింది. అమ్మ ఏది? పాలు కావాలి అని ఏడుస్తుంది. అప్పుడు అమ్మ వచ్చింది. టింగ్ 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 టింగ్. అప్పుడు అమ్మ అని చెప్పి రన్నింగ్ చేసుకుని అమ్మ దగ్గరికి వచ్చింది. ఏమైంది బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు బేబీ ఏమన్నది? నాకు ఆకలి వేస్తుంది, ఆమె కావాలి అన్నది. అవునా, అయితే నువ్వు నా దగ్గర పాలు తాగు అని చెప్పి చిక్కని వచ్చింది. అప్పుడు బేబీ ఏం చేసింది? వచ్చి పాలు తాగుతుంది. ఇలా పెట్టి పాలు తాగుతుంది. కానీ పాలు రావట్లేదు. వాడు మళ్ళీ ఏడుస్తుంది. అమ్మ పాలు రావట్లేదమ్మా, ఆకలి వేస్తుంది నాకు అన్నది. అయ్యో, పాలు రావట్లేదా? అయితే నేను వెళ్ళి ఆమె తినేసి వస్తాను, అప్పుడు పాలు వస్తాయి అన్నది. ఓకే అమ్మా, నేను అక్కడ వెళ్ళి షీప్తో ఆడుకుంటాను అన్నది. ఓకే అని అప్పుడు అమ్మ అన్నది. అప్పుడు ఏం చేసింది బేబీ కౌ? రన్నింగ్ చేసుకుని జుమ్ అని జంప్ చేసి ఇందులోకి వచ్చి షీప్తో ఆడుకుంటుంది. అప్పుడు బేబీ అమ్మకో ఓకే బేబీ, నేను వెళ్ళి ఆమె తినేసి వస్తాను అని చెప్పి చిక్ అని ఫారెస్ట్కి వెళ్ళింది. ఓకే, అప్పుడు ఏమైంది? కౌ వాకింగ్ చేసుకుంటూ ఇక్కడ ఫారెస్ట్లోకి వచ్చింది. అక్కడ అడవిలో అక్కడ గడ్డి చూసింది. కౌ ఏం తింటది? గ్రాస్ తింటే, గ్రాస్ అంటే గడ్డి. గ్రాస్ తినడానికి ఇక్కడ చూసి గ్రాస్ తింటుంది. ఓకే, ఈలోపు కౌ ఏం చేస్తుంది? ఆమె తింటుంది, గ్రాస్ తింటుంది. ఇప్పుడు ఏమైంది? పక్క నుంచి పెద్ద టైగర్ వచ్చింది. చూసింది ఆమె తింటుంది, కౌ ఏం చేస్తుంది? గ్రాస్ తింటుంది. పాపం టైగర్ని చూసుకోలేదు కౌ. ఇది ఆమె తింటుంది. టైగర్ వచ్చి జుమ్ అని జంప్ చేసి కింద పడేసింది. టైగర్ అప్పుడు కౌ కింద పడిపోయింది. పడిపోతే ఆవిడ మళ్ళీ లెగిసి టైగర్ ప్లీజ్ వెయిట్, నన్ను ఆమె తినొద్దు. ఎందుకు తినకూడదు నిన్ను? నాకు ఆకలి వేస్తుంది, నిన్ను ఆమె తినేస్తాను అంది. నో ప్లీజ్, నన్ను తినొద్దు, ఆమె తినొద్దు. నా బేబీ అక్కడ వెయిట్ చేస్తుంది, నేను పాలు ఇవ్వాలి అని. మరి నాకు ఆకలి వేస్తుంది, నేను ఆమె తినేస్తాను నిన్ను అన్నది. ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు ప్లీజ్ అన్నది. ఓకే, అప్పుడు కౌ ఏమన్నది? ప్లీజ్ నన్ను ఆమె తినొద్దు, నేను వెళ్ళి నా బేబీకి పాలు ఇచ్చేసి వస్తాను, అప్పుడు నువ్వు నన్ను ఆమె తినే అన్నది. నీ మాటలు నేను ఎనాలమ్మాలి, నువ్వు తిరిగి వస్తావని మళ్ళీ గ్యారంటీ ఏంటి అన్నది. నో ప్రామిస్, నేను నా బేబీకి పాలు ఇచ్చేసి వెంటనే వచ్చేస్తాను అన్నది. నేను ఓన్లీ 5 minutes వెయిట్ చేస్తాను, త్వరగా రావాలి అన్నది. ఓకే, లేకపోతే నేను నీ ఇంటికి వచ్చేసి అందరిని తినేస్తాను అన్నది. నో నేను గ్యారంటీగా వచ్చేస్తాను 5 minutesలో అని చెప్పి అప్పుడు ఏం చెప్పింది? థ్యాంక్ యూ టైగర్, నేను బేబీకి పాలు ఇచ్చేసి వస్తానని చెప్పింది. ఓకే, అయితే వెళ్ళి త్వరగా వచ్చే, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అన్నది. అప్పుడు ఇలా వచ్చి టైగర్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. అప్పుడు కౌ బేబీకి పాలు ఇవ్వడానికి మళ్ళీ రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసింది. అప్పుడు కౌ రన్నింగ్ చేసుకుని పులి దగ్గర నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చేసింది. అప్పుడు అక్కడ ఏంటి, బేబీ వెయిట్ చేస్తుంది. హాయ్ అమ్మ అని చెప్పి
జుమ్ అని జంప్ చేసి అమ్మ దగ్గరికి వచ్చింది. రన్నింగ్ చేసుకుని అమ్మ వచ్చింది. హాయ్ బేబీ పాలు తాగు అన్నది. ఇప్పుడు కౌ వచ్చి అని పాలు తాగేసింది. పాలు తాగేసినాక థ్యాంక్ యూ అమ్మా, నాకు ఇప్పుడు ఆకలి తీరింది, థ్యాంక్ యూ అన్నది. అప్పుడు కౌ ఏమన్నది, అక్కడ నా కోసం టైగర్ వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళాలి అని చెప్పింది. టైగర్కి నేను వస్తానని చెప్పాను, ఓకే నువ్వు వెళ్ళి ఆ షీప్తో ఆడుకో అని చెప్పింది. అప్పుడు బేబీ ఏమన్నది, నో 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 నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి అమ్మని పట్టుకుని అని ఏడ్చింది. కౌ ఏమన్నది, నో 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 నేను వెళ్ళాలి, అక్కడ టైగర్ వెయిట్ చేస్తుంది, మాట ఇచ్చాను కదా అని చెప్పి సరేనమ్మా అని చెప్పి వెళ్ళి జుమ్ అని జంప్ చేసి ఇక్కడ షీప్తో ఆడుకుంటుంది. మళ్ళీ టైగర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాక్ చేసుకుని టైగర్ దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ టైగరు ఇంకా కౌ కోసం వెయిట్ చేస్తుంది. ఓకే వెయిట్ చేస్తుంటే ఈ లోపల కౌ రన్నింగ్ చేసుకుని టైగర్ దగ్గరికి వచ్చేసింది. హాయ్ టైగర్ నేను వచ్చేసాను, ఇప్పుడు నా నామ్ తినే, నా బేబీ పాలు తాగేసింది, నువ్వు నా నామ్ తినే అన్నది. అప్పుడు టైగర్, ఏ ఫ్రెండ్ నువ్వు నిజంగానే వచ్చావా, నువ్వు రావనుకున్నాను, యువర్ ఎ వెరీ గుడ్ కౌ ఏంటి, యువర్ ఎ గుడ్ కౌ, నేను నిన్ను ఆమ్ తినను, నువ్వు వెళ్ళి నీ బేబీతో ఆడుకో అన్నది. కౌ ఏం చెప్పింది, థ్యాంక్ యూ టైగర్, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను వెళ్ళి నా బేబీతో ఆడుకుంటాను అంటే ఓ టైగర్ ఓకే నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి అన్నది. అప్పుడు రెండు హక్ చేసుకుని బాయ్ చెప్పింది. బాయ్ టైగర్. కౌ టైగర్ ఏం చెప్పింది, బాయ్ కౌ అని చెప్పి టైగర్ రన్నింగ్ చేసుకుంటా టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు కౌ మళ్ళీ తిరిగి రన్నింగ్ చేసుకుంటా బేబీ దగ్గరికి రన్నింగ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. అప్పుడు ఏమైంది, కౌ రన్నింగ్ చేసుకుని టైగర్ దగ్గర నుంచి తప్పించుకుని రన్నింగ్ చేసుకుని బేబీ దగ్గరికి వచ్చేసింది. హాయ్ బేబీ అన్నది. అప్పుడు బేబీ జుమ్ అని జంప్ చేసి అమ్మ దగ్గరికి వచ్చేసింది. హాయ్ అమ్మ, రెండు హక్ చేసుకున్నాయి. ఏమైంది మమ్మీ, నేను టైగర్ తీసుకెళ్ళలేదా అన్నది. అవునో నేను మాట ఇచ్చినట్టు వెళ్ళాను కాబట్టి నన్ను టైగర్ ఏం చేయలేదు, నీ దగ్గరికి వెళ్ళిపోమన్నది అన్నది. అప్పుడు నాకు టైగర్ ఫ్రెండ్ అయింది అని చెప్పింది. ఓకే అప్పుడు రెండు హక్ చేసుకున్నాయి. టెన్నిస్. అది మళ్ళీ వెళ్ళి షీప్తో ఆడుకున్నది.